లక్షలే మొత్తం టోటల్ FTL అట్లా 82 ఆల్రెడీ మన RSR పని చేసాడు. FTL అయినా తీసుకోమని చెప్పిన రిజిస్టర్ కదా అని చెప్తాడు. రాత్రి అయింది మాకు అక్కడనే కలెక్టరేట్ రాత్రి అయింది. మరి గాదే తీసుకోవాలని అమ్మ పడిందే అదే తీసుకోవాలి. FTL ల్యాండ్ జీవితంలో కూడా రిజిస్టర్ కాదు అది. మళ్ళీ నీకు అంత తక్కువ రేట్లో కావాలంటే ఆ సరస్వతి టెంపుల్ కాడ సెకండ్ బిట్ 1,20,000 ఇప్పిస్తారా? మంచిగా ఉంది. ఇందులో దాన్ని ఏమో హలో ఎగరా ఎగరా ఇంట్రా ఇంట్రా. ఓలు నేనా వస్తున్నా. ఏమైంది మా పిలిచినావు? అల్లుడు ఇప్పుడు పొరగతో తిరుగుడేనా? లగ్గం చేసుకొని దావత్ ఇచ్చుడుందా లేదా? లగ్గమా? అల్లుడు అల్లుడు ఏమో ఇక నీ లగ్గం ఏందా నీ లెక్క ఏందా? ఎప్పుడు వేసుకుంటా పోయి లగ్గం. అమ్మ తోడికే నేను లగ్గం చేసుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. లగ్గం ఎట్లానే వేసి మా ఊరిపోయింది ఇవాళ. సరే పచ్చినాక నాకు లగ్గం చేయాలని అడుగుతా. చల్ ఫోన్ ఎట వేయడు తలుపులు వేసుకొని ఎట వేయడు ఏమో. మా ఇంటికి వాళ్ళు ఆడుతున్నట్టు. అమ్మా అమ్మా ఎవరిదాకా ఎటు పోయినావురా? ఎవరిదాకా ఎటు పోయినావు? ఇవరిదాకా ఆడుకొని పోయినా. ఎవరిదాకా ఆడుకొని పోతాను కానీ చిన్నపోరని కాదు నువ్వు. చిన్న పోయిన కాదు. నీకు ఒక విషయం చెప్తా. ఏ విషయమో చెప్పు. చెప్తా ఎవరిదాకా ఏమో విషయం చెప్తా అంటే ఏం విషయం చెప్పురా నాకు. నాకు లగ్గం కావాలి. ఓ నీకు లగ్గం చేయాలి ఇప్పుడు? ఏడ దొరకాలి పిల్ల నీకు ఇప్పుడు ఎందుకు లగ్గం? నాకు లగ్గం కావాలా? నేను ఏ ఊరికని పోవాలా? ఈ పొరానికి ఎప్పుడు లగ్గం? ఏడ చూడాలా పిల్లని? ఏ ఊరని తిరగాలా? ఏ రాజ్యం పోవాలా ఈ పిల్లకు పొరానికి? పోయి పొరానికి ఏళ్ళు లేవనుకుంటే కానీ 23 ఏళ్ళు ఉండేవి. సరే 23 ఏళ్ళు ఉండే లగ్గం అని చేస్తా. నాకు బాధ్యత తప్పుతుంది. ఏమిటికి వెళ్తున్నారా? నీకు కావాల్సింది లగ్గమే కదా. ఇక్కడ పిల్లు ఉందా అంటే పోయి అడిగేస్తుంది. అడిగేసినాక బియ్యం పోయిందే పెడుతుంది. అమ్మ తోడికే నాకు నిజంగానే లగ్గం చేస్తాడంట. ఎటు పోతలేను, మీతోటే పని పడ్డది, మీ దగ్గరికి వచ్చిన. సరే సరే కూర్చో మరి. ఏం పని పడ్డది అన్నావు? ఏం పని పడిందో అని ఏడన్నా పిల్లలు రేమో అడుగుదామని వచ్చిన. అవునా? పిల్లలు అంటున్నావు మరి వాళ్ళ గురించి, వాళ్ళ కోసం.
ఒక కొడుకుకు లగ్గం చేస్తా అనుకుంటాను, పిల్లగాలని చూస్తున్నాం. కొడుకు పెళ్లి చేయమంటాడు, పిల్లని చూస్తున్నాం. మరి గడా పలాని కాడ ఊరు అంటే మరి ఫోన్ చేసి కనుక్కుంటా ఆగు మరి నేను. హలో రాజక్క, ఏడున్నావు? ఇంటికన్నా ఉన్నావా? ఏమన్నారు మరి? వాళ్ళు ఇంటికన్నే ఉన్నారట, అత్తయ్య వచ్చి చూసుకొని పొమ్మని చెప్పారు. పిల్ల ఇంటికన్నే ఉందట ఇవాళ. ఓ ఇంటికనే ఉన్నారటనా? మరి మీరు తయారు వెళ్ళిపోయారు. మేము రాము. అవునా? మరి సరే, మేము పోయేస్తాము. అవురా, ఏడున్నావురా? భోజనవా? ఇంకా తినలే బువ్వ తినలే, ఇంకా ఈయనే ఉన్నా ఇంట్లో. అత్తమ్మ ఎందుకో ఫోన్ చేస్తుంది. ఎందుకు ఫోన్ చేస్తుంది? ఫోన్ పెడితే అయ్యో ఏమైంది పిల్ల? ఎందుకు ఫోన్ చేసినావు? మీ పిల్లది ఒకసారి ఫోటో పంపించినా మీ కొడుకు చూపించు. సరే సరే. ఇగోరా పిల్ల ఫోటో పంపించు. ఏది ఇడిదే, నేను చూస్తా. మస్తుందమ్మా పిల్ల. ఏడుదేరా చూస్తా ఆకుపిరి. తెస్తున్నా. మంచిగా ఉందా అమ్మ? వేసి పిల్ల కట్టేవరా? ఏమైందమ్మా గింత మంచిగా ఉంది? ఆ పిల్ల కాదు, నీ మంచి పిల్ల చూసుకొస్తారా? నాకేమదు, నాకు ఇదే పిల్ల కావాలా. సరే తీ, అప్పటికి పోయి చూసేద్దాం. నువ్వు చెప్తే నువ్వు చేయరా? సరే అమ్మా. అరే నేను గల ఎగరికి పోయి అడిగేస్తా, నువ్వు వచ్చే వరకు తయారుండు. అయిపోయింది అత్తనా. పోదాంపా. ఆగోళ్ళు ఫోన్ చేస్తారు. అయింది పిల్ల, ఫోన్ చేసినావు ఎందుకు? వాళ్ళ ఇంటికి వద్దంటే వాళ్ళ ఇంటి వెనక గుడి ఉందంటే ఆ గుడి కాడికంటే ఓర్రి. సరే సరే. ఇందర ఫోన్ వాళ్ళ ఇంటికి వద్దంట, గుడి కాడికి రమ్మంటారు. గుడి కాడికి. సరే. ఇప్పుడు వస్తుర్రా? కాదు, అప్పుడు వచ్చిన వాడ తాళ్ళ కళ్ళు తాగి మళ్ళీ ఇప్పుడు వస్తున్నాం. భలే హుషారు ఉన్నాడు. పో రాండి, రాని కూర్చుందరు, రాని రాని కూర్చుందరు, రాండి. పిల్లగాడు మంచిగా ఉన్నట్టున్నాడు కదా, మంచిగా ఉన్నట్టు. ఏం పని చేస్తుండు పిల్లగాడు? ఏం పని చేస్తాడో ఏమో. నేనా జేసీబీలు రొప్పుకుంటా. ఏ జిప్పులు ఒప్పుకుంటా? ఎన్ని జేజీపులు ఉన్నాయి నీకు? అడుగు అట్లనే అంటాడు. గట్లా ఉన్నది చెప్పడానికి అర్థమైంది కమ్మా. మొన్న కొండాడు పోయినప్పుడు 2 జేసీబీలు తెచ్చుకున్నా, అవే రొప్పుకుంటా నేను. కొన్ని జేసీబీలు తెచ్చుకుంటే పిల్ల పిల్లలు పడతారు, అట్లనే పడతారు ఆడవాళ్ళు. అది కూడా ఏమైనా ఆడుకొని జేసీబీలు తెచ్చుకోనాట, జేసీబీలు నడుపుకుంటా అది ఇది అని అంటే ఇంకా జేసీబీలు నడుపుకుంటే పిల్ల పిల్లలు పడతారా?
అవన్నీ వదిలిపెట్టు కానీ పిల్లలు తీసుకురండి, మా పిల్లగాడు చూస్తాడు. సరే తీసుకొస్తా. ఈ పిల్లగాడు మరి ఎట్లా చేస్తాడు, ఏం పని చేస్తాడు, ఏం కాత చూపుకు మా బుజ్జి లేదుగా, రూమ్లో చిట్టు పెట్టిపోయిందిగా. అమ్మా నాన్న బాయ్, నా బాయ్ ఫ్రెండ్తో లేచిపోతున్నాను. అరే నీకు ముందుగానే చెప్పారా పిల్లద్దని, మన ఇజ్జిటి గారు వచ్చి మరిపోదు. మాయే ఎనకటి దానికి సరిపోయే, అయ్యో శివుడాయే మాయే ఎనకటి దానికి సరిపోయే. యాస కళ్ళ దొగ బర్రుండే, బర్రకు తగదున్న పోతుండే. యాస కళ్ళ దొగ బర్రుండే, బర్రకు తగదున్న పోతుండే. బర్రె పలిసి పయతున్నా దుంకిపాయ, నాగలిరిగిపాయ నవ్వుల పాలాయే.